అండి ఈరోజు నేను అనుకోని విధంగా మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ మన బైరి నరేష్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో ఆయన ఎలా చెప్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడు, ఏ విధంగా చెప్తున్నాడు అనేది ఒక పాయింట్. రెండోది హిందూయిజం గురించి చాలామంది కొన్ని రకరకాలుగా హిందువులనే తిడుతున్నారు. హిందువులు కూడా రకరకాలుగా ఉంటున్నారు, అది కూడా. నెక్స్ట్ మూడోది క్రిస్టియానిటీ గురించి. క్రిస్టియానిటీ ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, ఏ విధంగా ముగుస్తుంది, ఏ విధంగా ప్రవర్తిస్తుంది అనే దాని గురించి. నెక్స్ట్ దాని తర్వాత మన ముసల్మాన్స్ ఇస్లామిక్ గురించి. ఇది కూడా ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎందుకు వచ్చింది, ఏ విధంగా మారుతుంది, ఏంటి అని. సో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అండ్ గ్రోత్ డెవలప్మెంట్ ఉన్నది ముస్లామ్స్ మాత్రమే. ఎందుకో అది మీకే అర్థమై ఉంటుంది. ఇస్లామ్స్ రిలీజియన్ ఫాస్ట్గా అది 90 degrees కాకుండా 89 degreesలో ట్రావెల్ అవుతుందండి. 90 వేస్తే ఇట్స్ అ టాప్ అనుకోండి, 89 degreesలో ట్రావెల్ అవుతుంది ఇస్లామిక్. బికాజ్ ఆఫ్ రిలీజియన్ కన్వర్షన్ కానీ, వాళ్ళ యొక్క ఇది కానీ, సంతతి కానీ, జనాభా కానీ, ఇవన్నీ కూడా చూసుకుంటే ఇస్లామిక్. కానీ ఇస్లామిక్లో కన్వర్ట్ అయ్యే వాళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ నుంచి కానీ బీసీ నుంచి కన్వర్ట్ కావట్లేదు. దే ఆర్ కన్వర్టింగ్ ఫ్రమ్ హయ్యర్ అప్పర్ క్యాస్టిజం నుంచే వస్తున్నారు. అది కూడా మీరు ఒకసారి ఆలోచించుకోండి. బట్ వెరాజ్ క్రిస్టియానిటీ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. క్రిస్టియానిటీ కన్వర్షన్ అంతా కూడా సుపీరియారిటీ అని చెప్పుకోవడానికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళు కన్వర్ట్ అవుతున్నారని చెప్పి అంటున్నారు. అది క్రిస్టియానిటీ అంటే. దాని మీనింగ్ ఏంటంటే లోయర్ క్యాస్ట్ వాళ్ళు మాత్రమే కన్వర్ట్ అవుతున్నారు. బట్ దే ఆర్ నాట్ కన్వర్టింగ్. బీసీసీ కన్వర్టెడ్ క్రిస్టియన్ కింద రావట్లే. ఓకే, వాళ్ళు భారత రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు అవన్నీ కావాలి. హిందూ చట్టంలో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కావాలి. అవన్నీ వచ్చిన తర్వాతనే మిగతాది ఊరికే ఆదివారం పూట ఒక సువార్తలు అని చెప్పి అనుకుంటున్నారు. అది కూడా మీరు అర్థం చేసుకోవాలి. క్రిస్టియన్ పీపుల్ అంటే క్రిస్టియన్ సంఘాలు అర్థం చేసుకుంటే చాలు. ఎందువల్ల సంఘాలకి మనుషులు కావాలి కాబట్టి వాళ్ళు అర్థం కూడా చేసుకోరేమో, అంటే చేసుకున్నా కూడా చెప్పరేమో. దట్ ఈస్ బట్ జీసస్ విల్ నాట్ ఒబే ఫర్ దట్ టైప్ ఆఫ్ థింగ్. ఐ థింక్ సో. ప్రతి ఒక్కడికి మీకు ఎలా ఉంటుంది, మన రాజ్యాంగం ప్రకారం వెళ్ళాలి. మనం రెడ్డి అని పదం తీసేయలేరా? ఎందుకు తీసేయలేరు? మీరు క్రిస్టియన్ కింద కన్వర్ట్ అయ్యేటప్పుడు తీసేయచ్చు కదా. శర్మ అనే పదాన్ని ఎందుకు తీసేయచ్చు కదా. నాయుడు అనే పదాన్ని ఎందుకు తీసేయకూడదు కదా. అంటే ఆ విధంగా మీరు చౌదరి అనే పదాన్ని కూడా తీసేస్తే, అంటే హిందువుల దగ్గర నుంచి మీరు బయట రావాలి అని అనుకుంటే, క్రిస్టియన్ కావాలనుకుంటే యూ హ్యావ్ టు బీ ఏ క్రిస్టియన్ లాగా ఉండండి. అంటే నడమంత్రము నడ మధ్యలో ఉండకండి. నెక్స్ట్ బైరి నరేష్ పాయింట్ ఎంతవరకు కరెక్టు మీరు ఒక్కొక్కసారి ఆలోచించుకోండి. నేను చెప్పే పాయింట్ బైరి నరేష్కి ఒక 2 పాయింట్లు. బైరి నరేష్ యాక్చువల్గా నాస్తికుడు, అంటే దేవుడు లేడు, ఉంటే మాత్రం నేను ఒప్పుకుంటాను అనే టైపు. అది సపరేట్ క్వశ్చన్. దేవుడు లేడని పాయింట్ ఇస్తాడు. దేవుడు అనేది ఏంటి అనేది ఒక పాయింట్. వాట్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ గాడ్? ఈజ్ ఇట్ ఏ గవర్నమెంట్ ఆఫ్ డివినిటీ? ఒక సంస్థనా, లేదా ఒక మనిషి, ఒక మేలా, ఒక ఫిమేలా, ఏంటి? వై హ్యూమన్ బీయింగ్స్ అలోన్ విల్ హ్యావ్ ఏ గాడ్? ఎందుకు గాడ్ హ్యూమన్ బీయింగ్స్ మాత్రమే ఉండాలి? వై నాట్ మన కోళ్ళు కానీ, పశువులకు కానీ, చెట్లకు కానీ అన్నింటిలో లైఫ్ ఉంది. మీకు అంతెందుకో తెలుస్తలేదు. ఒక కోడి ఒక 10-15 పిల్లల్ని పొదుగు చేసిన తర్వాత దాని పిల్లల్ని ఎలా కాపాడుతుందంటే అలా కాపాడుతుంది. ఏది? శత్రువుల నుంచి. ఆ వింగ్స్తో దాన్ని కప్పి, ఫుడ్ ఇచ్చి, వార్మింగ్ చేసి అలా చేస్తుంది. కంగరు ఎనిమల్ దాని బేబీని దాని పొట్టలో పెట్టుకొని వార్మప్, దాన్ని ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ కోసం, ఆర్గాన్స్ డెవలప్మెంట్ కోసం ఆర్గనైజ్ చేస్తుంది కంగారు. అదే ఒక వీవింగ్ బర్డ్, ఒక పిట్ట కానీ ఏమైనా చూడండి, దానికి గర్భిణి అంటే గుడ్లు పెట్టే ముందే దానికి తెలుసు. సో హౌ హీ విల్ మేక్ ఎ హౌస్? ఒక పిచ్చుక గూడు కానీ, ఒక వీవింగ్ బర్డ్ యొక్క
అది ఎలా మీరు చూసిన ఒక వాట్ యు కాల్డ్ అన్నీ అంత సాఫ్ట్నెస్ కానీ ఇంపాక్ట్ కాకుండా ఉండడానికి. సో పిల్లలు ఎలా అంటే ఏంటిస్తే హ్యూమన్ బీయింగ్స్ కంటే కూడా ఎక్కువ లేదా దానికి తెలివి? అంటే హ్యూమన్ బీయింగ్స్కి తెలివి ఉన్నారు కాబట్టి దేవుడి గురించి రాశారు కాబట్టి దేవుడి గురించి చెప్పుకుంటున్నారు కాబట్టి హ్యూమన్ బీయింగ్స్కేనా దేవుడు? పక్షులకి ఎందుకు ఉండదు? ఆలోచించాలి. అవి కూడా చాలా సేఫ్ గార్డ్. ఒక స్నేక్, నెక్స్ట్ ఒక లైను, ఒక కప్పులు, ఇడ్లీ, ఒక ఏదో కోళ్ళు, వీవింగ్ బర్డ్స్, ఎంత తెలివితో అని చేస్తున్న మనుషుల కంటే కూడా ఎక్కువ ఉన్న తెలివి దానికి. టెక్నాలజీ, అప్డేటెడ్ టెక్నాలజీ దానికి ఉంటుంది. బ్యాట్స్ చూడండి, గబ్బిలాలు నైట్స్ ఎలా తిరుగుతాయో, ఏ టైప్లో ఉంటుంది, హౌ ఇట్ ఈస్, అండ్ వేవ్స్ ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది. దాని అబ్స్ట్రక్షన్ అయితే దాన్ని విల్ కమ్ బ్యాక్ అనమాట అటువంటి. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ది సిస్టమ్ ఆఫ్ ది లివింగ్ ఆర్గానిజమ్స్ ఇన్ ది యూనివర్స్. లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఒకటి సాలిడ్లో లివింగ్ ఆర్గానిజం ఉంటుంది. ఎర్త్ వామ్స్ అవన్నీ కూడా సాలిడ్ నుంచి బయటగా తీస్తే అది చచ్చిపోతుంది. అదేవిధంగా లిక్విడ్లో కూడా లివింగ్ ఆర్గానిజం ఉంటుంది. అది లిక్విడ్లో నుంచి బయట చూస్తే చచ్చిపోతుంది. అదేవిధంగా హ్యూమన్ బీయింగ్స్, ఈ పశువులు, ఇవి అన్ని ఎనిమల్స్ కూడా ఒక క్లైమేటిక్ అంటే దాంట్లో క్లైమేట్ ఎన్విరాన్మెంట్ ఎన్ క్యాప్సుల్లో మనం ఉంటాం. ఆ ఎన్ క్యాప్సుల్లో మనం ఉన్నప్పుడు మనం తీసి మనం బయటకు వెళ్ళామనుకో స్పేస్లో అనుకుంటూ విల్ డై. సో ఇదన్నీ అకస్టమ్ అవుతుంది, అకామిడేట్ అవుతుంది. ఎలా అంటే సాలిడ్ వర్మ్స్, సాలిడ్ లైఫ్ లివింగ్ ఆర్గానిజం, లిక్విడ్లో ఉన్న లివింగ్ ఆర్గానిజం అండ్ స్పేసెస్లో ఉన్న లివింగ్ ఆర్గానిజం. అంటే ఏ స్టేజ్లో, ఏ స్టేటస్లో ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ లివింగ్ ఆర్గానిజమ్స్ అలా ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. మెయిన్ కాజ్ ఇస్ ద రీప్రొడక్షన్ సిస్టమ్ ఆఫ్ మల్టిపుల్ సెల్యులర్ సిస్టమ్. అది బైరి నరేష్ ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఓకే, బైరి నరేష్కి 2 క్వశ్చన్స్. ఒకటి వచ్చి హౌ దిస్ మ్యాటర్ ఈజ్ ఎవాల్వ్డ్. ఇక జస్ట్ ఒక విస్ఫోటం వల్ల ఇంత పెద్ద మ్యాటర్స్, ఇంత మట్టి, ఇన్ని ఖనిజాలు, ఈ విధంగా లైఫ్లు, ఇన్ని స్టార్లు ఎలా వస్తాయి అనే యూనివర్స్ ఎలా ఫామ్ అయింది అనేది ఒక క్వశ్చన్ బైరి నరేష్కి. దట్ ఈస్ ద షేప్ ఆఫ్ యూనివర్స్ షేప్ ఎలా ఉంటుంది? ఇజ్ ఇట్ స్పియర్గా ఉంటుందా, రెక్టాంగిల్గా ఉంటుందా, క్యూబాయిడ్గా ఉంటుందా, స్పెరాయిడ్గా ఉంటుందా, ఏంటి? వాట్ ఈస్ బియాండ్? దీస్ 2 క్వశ్చన్స్ బైరి నరేష్ అర్థం చేసుకోగలిగితే సో అన్నేచురల్గా సూపర్ పవర్ అనేది ఉందా లేదా అనేది ఆయన థింక్ చేస్తాడు. దాని ఒకటి. ఓకే, దిస్ 2 క్వశ్చన్స్ ఫార్ బైరి నరేష్కి 2 క్వశ్చన్స్. హౌ దిస్ మ్యాటర్ ఎవాల్వ్డ్, వెన్ ఇట్ వాజ్ ఫార్మ్డ్, ఎందుకు ఇలా మ్యాటర్ వస్తుంది, ఎక్కడి నుంచి వచ్చింది మ్యాటర్, హౌ ఇట్ హెస్ క్రియేటెడ్ ద మ్యాటర్ అంటే ఏంటి? ఈ మట్టి కానీ, ఈ ధూళి కానీ, ప్రతి మెటీరియల్ దట్స్ కాల్డ్ అ మ్యాటర్. ఆ మ్యాటర్ ఎలా వచ్చింది యూనివర్స్లోకి. నెక్స్ట్ 2వ క్వశ్చన్ యూనివర్స్ షేపు, సైజ్, వాట్ ఈస్ బియాండ్ అనేది బైరి నరేష్ పాయింట్స్ నేను ఇస్తున్నాను. అంటే నేను చెప్పాలి, అతను ఎలా చెప్పగలడో చూస్తాము. నెక్స్ట్ హిందూస్లో ఏంటంటే మనకు చాలా పురాణాలు ఉన్నాయి. అంటే హిందూ అనేది యాక్చువల్గా వీ కేమ్ ఫ్రమ్ సింధు నాగరికత నుంచి వచ్చి ఆర్యలు అవన్నీ కూడా వచ్చారు. ఇవన్నీ కూడా హిందువులు ఉన్నారు. మీకు తెలుసో తెలీదు, క్యాస్టిజం గురించి మాట్లాడతారు చాలామంది. క్యాస్ట్ బ్రాహ్మణులు ఇలా చేశారు, అప్పర్ క్యాస్ట్ లోయర్ క్యాస్ట్ అని అనగదొక్కి చేశారు. ఈవెన్ రీసెంట్గా ప్రవీణ్ పగడాల అని చెప్పి ఒక క్రిస్టియన్, మేబీ ఈజ్ నాట్ ఎ క్రిస్టియన్, ఐ డోంట్ నో, బట్ ఈజ్ అ పాస్టర్. మేబీ హీ మే నాట్ బీ ఎ పాస్టర్ ఆల్సో. యూ డూ నాట్ నో వాట్ ఈజ్ వాట్ ఇన్ ది ఎథిక్స్ అండ్ పురాణాస్. ఓకే, దట్ ఆ పక్కన పెట్టేస్తే ప్రవీణ్ పగడాల గురించి హిందూయిజంలో మీకు బ్రాహ్మణ్స్ అప్పర్ క్యాస్ట్ అని మీరు ఎవరు చెప్పారు? బ్రాహ్మణ్స్ అప్పర్ క్యాస్ట్ నుంచి కొన్ని స్టేట్లో మాత్రమే అప్పర్ క్యాస్ట్ బ్రాహ్మణ్స్ ఉంటారు. మిగతా స్టేట్స్లో ఓబీసీ ఉన్నారు. యూ గో ఫర్ ఉత్తరాఖండ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కాశ్మీర్ మీరు వెళ్ళండి. బ్రాహ్మణ్స్, లాట్ ఆఫ్ బ్రాహ్మణ్స్ ఆర్ ఓబీసీ. బ్రాహ్మణ్లో మీకు తెలుసో తెలియదు గోత్రాలు ఉన్నది. కాశ్యప్, వశిష్ఠ, అత్రి, సాండిల్య చాలా ఉన్నది. ఉప్రేతి, జమదగ్ని, ఇవన్నీ గౌతమ్ అని చాలా ఉంటాయి. ఆ గోత్రాలు డిఫరెంట్గా ఉండి హయ్యెస్ట్ ఉంటారు. ఆ గోత్రాలు కూడా మనకు హిందూజులు ఎలా పెట్టారంటే ఒకరినొకరు మ్యారేజ్ చేసుకోకుండా ఉండడానికి ఒక ఇంటి పేరు, ఒక గోత్రము, ఒక కులము, ఒక మతము. అది జెనెటిక్స్గా ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ రీప్రొడక్షన్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్. అందువల్ల
ఇప్పుడు క్రిస్టియన్లు అదే అంటారు, యాడమ్ అండ్ ఈవ్ నుంచే మనమందరం వచ్చామని చెప్పంటే దట్ ఈస్ ఫండమెంటల్ మిస్టేక్. యాడమ్ అండ్ ఈవ్ నుంచే మనమందరం కానీ వచ్చే పని అయితే అందరూ బ్రదర్స్ అండ్ సిస్టర్ అయి ఉండాలి. నెక్స్ట్ రెండోది వచ్చి అందరికి ఒకే లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. 5600 లాంగ్వేజ్లు ఉండడం అంటే దట్ ఈస్ ఆల్సో ఫండమెంటల్. యూ హ్యావ్ టు కొట్టేయాలి అసలు. దట్ ఈస్ రాంగ్. అందులో బైబుల్ రాసింది, చెప్పింది, వినింది అది వేరే వేరే రకరకాలుగా ఉంది. ఈవెన్ సో కాల్డ్ క్రిస్టియన్ పీపుల్ ఆర్ పాస్టర్ ఆల్సో డు నాట్ నో అబౌట్ ది బైబుల్. బైబుల్ అంటే అది ఒక 3225 సంవత్సరాల క్రితం నుంచి రాస్తూ వచ్చి ఒక 1300 సంవత్సరాలు రాశారండి అది బైబుల్ని. తప్పులు తడికలు అవన్నీ చేసి యూదు వంశంలో జీవిష్ వాళ్ళు రాశారు అంతే. బైబుల్ అంటే ఈజ్ నాట్ జీసస్ వర్డ్స్ కాదు, దేవుని వాక్యం కాదు. దేవుడిలో ఏముంటాడండి? అక్కడ ఎవడో థామస్ రాశాడు, హేలియా రాశాడు, చాలామంది రాశారు. ఇట్స్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కరెక్ట్ చేశారండి. 1213 సంవత్సరాలు రాశారంటే మీకేంది ఎన్ని అమెండ్మెంట్స్ ఉంటుంది, ఎన్ని తప్పులు ఉంటుంది అంటే పెన్సిల్ ఎరేజర్ ఉంటూ కొట్టుకుంటూ రాసి ఉంటారు. అందువల్ల ఓకే, ఇట్ ఇస్ ఎ కంపైలేషన్ అంటే కంపైల్ చేశారు. ఒక పాత అన్నిట్లో నుంచి కొద్ది కొద్దిగా తీసుకొని రాసిందే బైబుల్. ఇట్ ఈస్ నాట్ ఏ దేవుని వాక్యం మాత్రం కాదు. దేవుడి వాక్యం అలా చెప్పడు, అది రాంగ్. దేవుడు ఎగ్జిస్టెన్స్ చెప్పుకోని పరిస్థితి, దుస్థితి దేవుడికి ఉందా అంటే నేను దేవుడిని చెప్పుకోవాలి. అతను నాకు తెలియకడుగుతాను. జీసస్ క్రిస్టియానిటీ దట్ ఈస్ ద మెయిన్ ఫండమెంటల్ మిస్టేక్ వచ్చి నేను దేవుడినయ్యా నన్ను నమ్మండి నా దగ్గరికి రండి అని చెప్పుకోవాలా దేవుడు అంటే అది సచ్ ఇన్ఫీరియారిటీ పర్సనా దేవుడు అంటే? దేవుడికి ఇంకేమీ లేదా, పనిపాట ఏమీ లేదా, ఆయన చెప్పుకుంటూ ఉండాలి, రండి నేను దేవుడు అని చెప్పుకోవాలా అందరికీ? అదేంటండి నాకు తెలుస్తుంది. ఇది సుప్రీం పవర్, సూపర్ నేచురల్ పవర్, ఓమ్ని పొటెంట్ అండ్ ఓమ్ని ప్రజెంట్గా అయ్యుంటే బట్ దేవుడు నేను ఎగ్జిస్టెన్స్ నాది ఇది ఉందా అని చెప్పుకోవాలా, బాగా ఊదాలా దేవుడు? ఇట్ ఇస్ ఫండమెంటల్ రాంగ్. అది దేవుడు గురించి చెప్పుకునేవాడు కానీ దేవుడు అసలు ఎగ్జిస్టెన్స్ ఆయన ఉంటే ఆయనే మాట్లాడుకుంటాడు, ఆయన చేసుకుంటాడు. ఆయన ఆమె పక్కన పెట్టండి, నాకు తెలియదు. ఓకే, సో జీసస్ ఏం చెప్పాడు అంటే ఆయన 0 to 12 సంవత్సరాల వరకు బాల్యంలో ఎన్ని కష్టాలు చూశాడు, ఎన్ని విపత్తులు చూశాడు, డబ్బు లేక అంత అవస్థ పడ్డాడు తెలియదు. ఏ టెంపుల్స్కి ఎందుకు వెళ్ళారు. అప్పట్లో యూదులు రిలీజియన్స్ మీద చాలా చాలా కథలుగా రాసుకునేవాళ్ళు, చెప్పుకునేవాళ్ళు. అతనంతా వినేసి భయపడిపోయి వెళ్ళిపోయాడు. ఎందుకని అంటే ఈ జీవితంలో ఉంటే చాలా కష్టపడాల్సి వస్తుంది, చదవాల్సి వస్తుంది, పని చేయాల్సి వస్తుంది, డబ్బు సంపాదించాల్సి వస్తుంది, తినాల్సి వస్తుంది, ఇవన్నీ మనకి ఎందుకులే అని చెప్పి ఈ జస్ట్ లెఫ్ట్ ఆఫ్టర్ 12th year వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఎక్కడెక్కడ తిరిగాడు, ఏమేమి నేర్చుకున్నాడు ఏమో తెలియదు. మంచి వైరాగ్యం సంపాదించుకున్నాడు, వచ్చాడు. 3 సంవత్సరాలు రెబల్ అయ్యాడు, అంతే. ఇంకేముంది అక్కడ కాదు గుడ్డు. 3 సంవత్సరాల్లో రెబల్ అయ్యి చెప్పుకుంటూ ఉన్నాడు, నేనే రాజు, నేనే మంత్రి, నేనే దేవుడు అని చెప్పుకుంటున్నాడు. ఏదో ఆ యూదుల యొక్క పాత ఓల్డ్ టెస్టమెంట్ చూసుకొని. సో అతను చెప్పింది కూడా నేను దేవుడు అని చెప్తాడంటే ఎవడైనా నాకు తెలిసి చెప్పుకోవాలా? అతని పరిస్థితి అంత దుస్థితే, నేను దేవుడు అని చెప్పుకోవాలంత దుస్థితే నాకు తెలియగలుగుతాను. నన్ను నమ్మండి అయ్యా, నన్ను దేవుడు అని చెప్పుకోవాలా? అంత వైరాగ్యము, అంత హీనస్థితిలో ఉన్నాడు ఆ దేవుడు నేను అడుగుతున్నాను. అర్థమైంది మీకు పాయింట్? హీనస్థితిలో ఉండి నేను చెప్పుకోవాలంటే నీ ఎగ్జిస్టెన్స్ నువ్వే చెప్పుకోలేకపోతే ఇంక దేనికి నువ్వు? నీ ఎగ్జిస్టెన్స్ నేను చెప్పాలా, లేకపోతే పాస్టర్ చెప్పాలా, పోప్ చెప్పాలనా, బ్రదర్ చెప్పాలా? ఎవరు చెప్పాలి నీ ఎగ్జిస్టెన్స్? ప్రతి ఆదివారం బాగా ఊదుకొని చెప్పాలనా? అంటే మర్చిపోతారు నా గురించి, మీరు మర్చిపోతారు, నన్ను గుర్తుపెట్టుకోవడం చెప్పాలనా? ఇదేనా పొలిటికల్ పార్టీయా? కాంగ్రెస్ని చూడండి, బీజేపీని చూడండి, లేదా తెలుగుదేశం చూడండి, లేకపోతే కేసీఆర్ని చూడండి అని. వాట్ ఈజ్ దిస్? ఐ డోంట్ నో అండర్స్టాండ్ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్. సూపర్ నేచర్ పవర్కి ఆ మాత్రం లేదా? ఈజ్ నాట్ హ్యావింగ్ దట్ టైప్ ఆఫ్ పవర్స్. పవర్ లేనప్పుడు దేనికి ఎదుగాడు గుడ్డు? అది ఇక్కడ అంటే దాని మీనింగ్ ఏంటంటే అతను 0 to 12 years ఏదో కష్టాలు నష్టాలు చూసి సంపాదించుకోలేక చదవలేక వెళ్ళిపోయాడు. అప్పట్లో ఆ ఏరియాలో రిలీజియస్ వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు అనమాట, యూదులు, జూయిష్లో. అటువంటివన్నీ ఆయన మనసులో పడింది, వెళ్ళిపోయాడు, ఏదో చేసుకున్నాడు. చాలామంది వెళ్ళిపోతారు కదా. ఇక్కడ కూడా మన హిందువుల్లో కూడా, మన బ్రాహ్మిన్స్లో కూడా ఏం చేస్తారంటే వెళ్ళిపోతారు. యాక్చువల్గా హిమాలయకి వెళ్ళిపోయి సాధువులకి ఎందుకు వచ్చారు, ఎందుకు సంసారాన్ని వదిలేసి ఆ కష్టాలు నాకెందుకు, నష్టాలు నాకెందుకు, తినడమా బతకడమా చనిపోవడం అని చెప్పి అంటాడు. దట్ ఇస్ వెరీ ఫండమెంటల్ మిస్టేక్స్. ఓకే, అదే చాలా రాంగ్. భార్యను పెళ్లి చేసుకుని భార్యను పిల్లలని వదిలేసి వెళ్ళిపోయి సాధువు అయ్యాడంటే అతనంత దుర్మార్గుడు ప్రపంచంలో నాకు తెలిసి ఇంకెవడు ఉన్నాడు, ఎంత నాలెడ్జ్పరుడు అయినా కూడా. సరే, రైట్, ఓకే, అది పక్కన పెట్టేస్తే ఇతను 3 సంవత్సరాల్లో రెబలన్ అయ్యి అతను నేనే
దేవుణ్ణి, నేనే రాజుని, కింగ్ అంటాడు అని అంటాడు. అంటే బైబిల్లో క్రిస్టియానిటీ గురించి ఎక్కడ చెప్పలేదండి, అన్ని జ్యూస్ గురించి చెప్పాడు. అతను మాట్లాడిన మాటలు కూడా తత్వము ఒక టైప్ తీసుకొని వచ్చాడు. మన డిఫరెంట్గా ఒక్కొక్క టైప్కి ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంటుంది. కొందరు పాస్టర్లు సాగతీస్తారు ఉన్న తెలుగునే, కొందరు పాస్టర్లు ఇంగ్లీష్ టైప్లో యాడ్ చేస్తారు, కొందరు పాస్టర్లు వేరే విధంగా హెబ్రూలో మాట్లాడతారు. ఎందుకని? వాళ్ళక్క యాక్సెంట్ అలా తీసుకుని పోవడానికి ఏన్షియంట్ వాళ్ళ దగ్గర తీసుకొని ఏదో మాట్లాడినట్టు చెప్తారు. అది ఒక స్టైల్ అనమాట. ఆ స్టైల్ ఆఫ్ బోధన జీసస్ బౌద్ధ మతంలో నేర్చుకుని అక్కడ తిరిగి 3.5 సంవత్సరం వెలగబెట్టాడు. వెలగబెట్టి నేనే రాజు అన్నాడు. ఆ మధ్యలో 3.5 సంవత్సరాలు రాజు అనడం ఒకటి, మధ్యలో ఒక ప్రేమ కలాపాలు చేసుకోవడం ఒకటి, ఎన్ని జరిగినాయి. అతనికి 3 మేకులు కొట్టారు. ఆ 3 మేకులు తీసుకొని రాలేకపోయాడా? అతనికి ఆ శక్తి లేదని చెప్తాడు. అతను పేరే చెప్పుకోలేని వాడు. అతని శక్తి ఏంటంటే నాకు తెలియగలుగుతాను. దేవుడి గురించి దేవుడు సొంతంగా చెప్పుకోవాలా, నేను దేవుణ్ణని చెప్పుకుంటే అది దేవుడు కాదు. దెర్ ఇస్ నో పవర్, సచ్ పవర్స్. అంతే. అంటే ఆ పవర్స్ లేనప్పుడు దేవుడు అని చెప్పుకోవాలి, అది తెలియగలుగుతాను. ఓకే, అది పక్కన పెట్టండి. అదేవిధంగా ఖురాన్ తీసుకుంటే వీళ్ళు కూడా జీవుస్, యూదులు అక్కడి నుంచే రాశారు. ఇట్ ఈస్ రిఫైన్డ్. వన్ మోర్ స్టోరీ. ఎందుకంటే అలా తీసుకొని వచ్చారు. అది జీసస్లో నుంచి క్రిస్టియానిటీ తర్వాత ఇది వచ్చింది, ఫామ్ అయింది ముస్లిం. ఓకే, వచ్చి ఫాస్టెస్ట్గా సరే దీంట్లో చూడండి, యూదు వంశంలో సమ్ ఆఫ్ ది థింగ్ క్రిస్టియన్స్ తీసుకున్నారు, లేక సున్నతి సుంతి అంటారు కదా, అటువంటి పాయింట్ని ఇస్లామిక్ ఈజ్ అడాప్టెడ్. ఇస్లామిక్ బైండ్ చేసుకొని దాని మీద ఉన్నారు. బట్ వేరే క్రిస్టియన్స్ తీసుకునే దగ్గర నుంచే వచ్చింది అది. మళ్ళీ ఆ క్రిస్టియానిటీలో కూడా 3 తెగలు 4 తెగలు క్యాస్టిజోలు ఉన్నాయి, హయ్యెస్ట్ అది ఇది ఉన్నాయండు. మీరు ఏమి వరిగాల్సిన అవసరం లేదు. క్రిస్టియన్లో కూడా రకరకాలుగా ఉంటుంది. అది మీరు అడ్డంగా పెట్టుకుంటూ ఇది, నిలువుగా పెట్టుకుంటూ ఇది, అట్లేం కాదు. క్రిస్టియన్లో కూడా ఒక క్యాథలిక్స్ అని, ఒక నెక్స్ట్ వచ్చి పెంతకోస్తులు అని, ఆర్థోడాక్స్ అని సపరేట్. ఈవెన్ ముస్లిమ్స్, షియాలు, సున్నీలు ఎందుకున్నాయి ఇవన్నీ? నువ్వు ముస్లిం అంటే నేను తెలియకడుగుతాను. ముస్లిం సెక్టరు అల్లాని ప్రార్థిస్తున్నప్పుడు వీళ్ళు జీసస్ని ప్రార్థించరు. అప్పుడు జీసస్తో ఇతను హామ్ చేశారా, వీళ్ళకి ఇక్కడ హామ్ చేశారా అనేది మనం చూడాలి. హామింగ్ అనేది ఎందుకు వస్తుంది, అది కూడా ఇంపార్టెంట్. సో సచ్ టైప్ ఆఫ్ థింగ్స్ అంటే మనకు ఒక దేవుడా అనేది తెలియదు. ద డౌట్ ఆఫ్ ఇది. ఆ డౌట్ మీద రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పుకొని స్టిల్ ఫైండింగ్